మీరెప్పుడైనా ఆలోచించారా? మనం యూజ్ చేసి పడేస్తున్న ఈ ప్లాస్టిక్ అసలు ఎక్కడికెళ్తుంది? ఏమవుతుంది? అయితే 70% ఆఫ్ ద ప్లాస్టిక్ ఏమో డంపింగ్ యార్డ్‌లో అలాగే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుందంట. అండ్ మిగతా 20% ఏమో వాటర్‌లో మర్జ్ అయిపోయి అది ఫిష్ తినేస్తుంది. అండ్ లెస్ థాన్ 10% మాత్రమే రీసైకిల్ అవుతుందంట. మనం అనుకోవచ్చు ఫిష్‌కే కదా ప్రాబ్లమ్, మనకు కాదు కదా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లాస్టిక్ పడేశారు. అది రెయిన్ ద్వారా అలా వాటర్‌లోకి మర్జ్ అయిపోయి అది ఫిష్ తినేస్తుంది. మళ్ళీ అదే ఫిష్ మీరు కొనుక్కొని తింటున్నారు. విచ్ మీన్స్ మీరు పడేసిన ఈ ప్లాస్టిక్ మళ్ళీ మీ దగ్గరకే వస్తుంది. అండ్ ఇంకో సైడ్ ఏమో ప్లాస్టిక్ ని ఓపెన్ ఏరియాలో కాలుస్తారంట. దీనివల్ల చాలా టాక్సిక్ అయిన పొల్యూటెడ్ అయిన ఎయిర్ మనకి రిలీజ్ అవుతుంది. మనం అనుకుంటాము మనం ఫ్రెష్ ఎయిర్ పీలుస్తున్నామేమో అని, కానీ కాదు, మనం పొల్యూటెడ్ ఎయిర్ పీలుస్తున్నాం. దీనివల్ల మనకి హెల్త్కి చాలా ఇంపాక్ట్ పడుతుంది, మెయిన్గా లంగ్స్కి. కానీ ఎలా కంట్రోల్ చేయాలి? మీ అందరికీ తెలిసిందే, రీసైకిల్ బ్యాగ్స్ వాడడమో, లేదంటే జూట్ బ్యాగ్స్ వాడడమో, లేదంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో థింక్ బిఫోర్ యూజ్ అ ప్లాస్టిక్ అగైన్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను మరిన్ని కొత్త టాపిక్స్తో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.